బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ ఇక జ్యోత్స్నకైతే ఒక బెదిరింపు అయితే ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న జ్యోత్స్న అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది. బావ చెప్పిన మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది. అవును, బావని గ్రాని బస్ స్టాండ్లో వదిలేలా చేసింది. అంటే నన్ను కూడా బస్ స్టాండ్లో బావ నిలబెడతాడా? బావ మాట్లాడేదానికి అర్థం అదేనా? బావ అనుకున్నది ఏది జరగకూడదంటే నేను ఈ ఇంట్లో నా స్థానాన్ని దక్కించుకోవాలి. నా స్థానాన్ని నేను దక్కించుకోవాలి అంటే తాత ముందు, మమ్మీ ముందు మంచిదానిలాగా అనిపించుకోవాలి. దానికి తగ్గట్టుగా నేను కొంచెం కష్టపడాలి. అవును, దానికోసం ఏం చేయాలో అంతా చేస్తాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక ఆ ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఇక అలా నైట్ అవుతుంది. నైట్ అయిన తర్వాత జ్యోత్స్న ఇంటికి రాకుండా అలాగే ఫైల్స్ని ఆఫీస్లో చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర, మావయ్య గారు జ్యోత్స్న ఇంకా ఇంటికి రాలేదు అని అనగానే ఇక అప్పుడే పారిజాతం, ఎందుకు వస్తుందమ్మా? అక్కడ ఉందిగా ఆ దీప మహాతల్లి జ్యోత్స్న మీద పగ తీర్చుకుంటుంది. అందుకే బండెడు ఫైళ్లు దానికిచ్చి వాటిని రేపు ఉదయం కల్లా పూర్తి చేయమని చెప్పిందంట. అందుకే అది అక్కడే పనిచేస్తుంది. ఆడపిల్లని కనకరం కూడా లేదు. ఈ ఇంటికి దాన్ని పిలిపించి భోజనం పెట్టి దీపకి ఈరోజు అలాంటి స్థానం దక్కేలా చేసింది జ్యోత్స్న. కానీ ఆ దీప ఒక్కసారిగా సీఈఓ అయ్యేసరికి అన్నీ మర్చిపోయింది. చూడు నీ కూతుర్నే ఎలా రాచిరంపాలు పెడుతుందో. పని వాళ్ళకి అందనం ఇస్తే మన నెత్తి మీదే ఎక్కుతారంటారు. ఇదే అని అనగానే ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం అని గట్టిగా అరుస్తాడు. క్షమించండి, ఏదో కోపంలో నిజాన్ని బయట పెట్టాను. అవును, నువ్వు చెప్పింది నిజమే. పని వాళ్ళకి అందనం ఇస్తే పైకెక్కుతారు, అది నిజమే. అది నీ విషయంలో నిజమైందిలే. ఎవండి సుమిత్ర, పారిజాతం మాటల్ని పక్కన పెట్టు. దీప ఫైల్స్ని చెక్ చేయమని జ్యోత్స్నకి ఇచ్చింది. ఆ ఫైల్స్ రేపు ఉదయం కల్లా అవ్వాలని చెప్పింది. తనకంత సామర్థ్యం ఉంటే తను ఎప్పుడో ఆ ఫైల్స్ని చెక్ చేసేది. జ్యోత్స్నకంత సామర్థ్యం లేదు కాబట్టి ఇంత టైం అయింది అని అనగానే అప్పుడే జ్యోత్స్న ఇంటికి వస్తుంది. అవును తాత, నువ్వు అయిన వాళ్ళని భలే చూసుకుంటావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సుమిత్ర, జ్యోత్స్న, అవును మమ్మీ, తాత ఎప్పుడైనా సరే నన్ను సపోర్ట్ చేసి మాట్లాడా? లేదు. అదే బావ కానీ దీప కానీ ఇలా రాత్రంతా పనిచేస్తే అత్త మనకి ఫోన్ చేసి తిట్టేది. అప్పుడు మీరందరూ కూడా అత్తని వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ మీరిప్పుడు నేను ఇంతసేపు పనిచేసుకొని వచ్చినా ఒక్కరు కూడా నా మీద ప్రేమని చూపించట్లేదు. ఇంకా నన్నే తప్పు పడుతున్నారు. నిజంగా నాకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, నిజంగానే నేను మీ ఇంటి మనిషినా కాదా అని అనగానే సుమిత్ర, జ్యోత్స్న అని అనగానే అవును మమ్మీ, నేను చేసింది తప్పే. దానికి నాకు ఇంత పెద్ద శిక్ష వేయాల్సిన అవసరం లేదు. కానీ నేను అన్నీ తెలుసుకోవడానికి నాకు ఈ శిక్ష వేశారనుకున్నాను. కానీ నేను చేసే పనుల్లో కూడా నన్ను అన్నీ ఇబ్బంది పెట్టే పనులే చేస్తున్నారు. నిజంగా నాకు చాలా బాధగా ఉంది మమ్మీ. అవును అని చెప్పేసి జ్యోత్స్న ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం, పాపం ఇప్పుడు వరకు కష్టపడి వచ్చింది, దానికి పడుకోవడానికి కూడా సుఖం లేకుండా చేశారు అని పారిజాతం వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ, సుమిత్ర, నేను జ్యోత్స్నని ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ చేయట్లేదమ్మా. మావయ్య గారు నాకు తెలుసు. కానీ నా కూతురు బాధపడుతూ ఉంటే కన్నతల్లిగా నాకు కూడా బాధ కలుగుతుంది కదా మావయ్య గారు అని చెప్పేసి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పారిజాత ఆ మాటలు విని జ్యోత్స్న గదిలోకి వస్తుంది. వెంటనే జ్యోత్స్న అయితే రిలీఫ్ అవుతూ ఉంటే, వసే నీ పర్ఫార్మెన్స్కి కింద బాగానే మీ అమ్మ పడిపోయింది. ఏంటి గ్రా నిన్ను అంటుంది? అవును, సుమిత్ర నిజంగానే నువ్వు కష్టపడుతున్నావని నీ కన్నీళ్ళని చూసి ఫీల్ అయిపోతుంది. సుమిత్రని నీ దారిలోకి తీసుకొచ్చావు అంటే మనం చేసే పనులన్నిటిలో కూడా సుమిత్ర సహాయం అనుకుంటుంది. అవును గ్రాని, బావ నన్ను నా ఫ్యామిలీ ముందు ఫూల్ని చేశాడు. నా ఫ్యామిలీ ముందే నేనేంటో నిరూపించుకుంటాను. చూస్తూ ఉండు, కొన్ని రోజుల్లోనే దీపా బావకి నేను చుక్కలు చూపిస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక దీప అలాగే కార్తీక్ ఆఫీస్కి అయితే వస్తారు. ఇంతలోకి సూరజ్ అలాగే జ్యోత్స్న బండి మీద వస్తూ ఉంటే ఇక సూరజ్, చూడు, నిన్న టైర్లో గాలి తీసింది నువ్వే అని నాకు బాగా తెలుసు. అలాంటి పిచ్చి వేషాలు వేశావు అంటే ఇంకొకసారి నీకు నేను లిఫ్ట్ కూడా ఇవ్వను. అప్పుడు నడుచుకుంటూ రావాలి. ఏంట్రా బెదిరిస్తున్నావా? నీకంత సీన్ లేదు. నువ్వు కుక్కలాగా నా కోసం ఎదురు చూస్తున్నావు. నేనేవి నీ కోసం అని బండెక్కలేదు. నువ్వే నా మీద ఇంట్రెస్ట్తో బండి నా కోసం వెయిట్ చేస్తున్నావు. అవునా?
ఏంటే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? సరే అయితే ముందు బండి దిగు అని అనగానే జ్యోత్స్న బండి దిగుతుంది. ఇక సూరజ్, నీ మీద ఇంట్రెస్ట్తో నీకు లిఫ్ట్ ఇస్తున్నానని చెప్పావు కదవే, ఇప్పుడు ఎలా వస్తావో ఆఫీస్కి రావే అని చెప్పేసి సూరజ్ జ్యోత్స్న చేతిలోని బ్యాగ్ని లాక్కొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒరే ఒరే, నా బ్యాగ్ ఎందుకు తీసుకున్నావురా? నీకు ఎదుటి వాళ్ళ బాధ తెలియాలి కదా, అందుకే తీసుకున్నానే అంటూ సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఒక్కసారిగా జ్యోత్స్న, వీడు నిజంగానే పెద్ద సైకో, నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నాడు. కనీసం నేను ఆటో ఎక్కడానికి కూడా డబ్బులు లేకుండా చేశాడు, ఇప్పుడెలా అని చెప్పేసి జ్యోత్స్న నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. ఇక దీప అలాగే కార్తీక్ సూరజ్ రావడం చూస్తారు. హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్ బ్రదర్, గుడ్ మార్నింగ్ మేడం అని అంటూ ఉంటే, బ్రదర్ ఏంటి నువ్వు ఒక్కడవే వచ్చావు, జ్యోత్స్న రాలేదా అని అంటూ ఉంటే, ఇక సూరజ్, పెద్ద మేడం నీతో పాటు రాలేదా? వచ్చింది, కాకపోతే మేడం గారికి చాలా గర్వం ఎక్కువ కదా, తన హోదాకి మనం సరిపోం కదా, అందుకే నా బండి ఎక్కడం ఇష్టం లేక నడుచుకుంటూ వస్తుంది. ఏంటి అంత దూరం నుంచి? అవును అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి జ్యోత్స్న వస్తుంది. జ్యోత్స్నను చూసిన దీప అలాగే కార్తీక్ సూరజు, అయ్యో పెద్ద మేడం బాగా అలసిపోయినట్టున్నారే, ఇదిగోండి ఈ వాటర్ తాగండి అని అంటూ, నీరేం తాగుతారులే, మా లాంటి వాళ్ళు ఇచ్చే వాటర్ని నేనే తాగుతాను అని కార్తీక్ వాటర్ తాగుతాడు. బావా, కావాలని మీరు నాతో ఆడుకుంటున్నారు, మీ అందరికీ నేనేంటో తెలిసేలా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక దీప, చూడు ముందు లోపల చైర్మన్ గారు పిలుస్తున్నారు, మనం అందరం వెళ్ళాలి, నిన్న నీకు ఇచ్చిన ఫైల్స్ అన్నిటికీ సంబంధించిన రిపోర్ట్ని ప్రిపేర్ చేసావా? చేశాను దీపా మేడం, తీసుకొస్తాను అని చెప్పేసి అంటుంది. ఇక సూరజ్ కూడా, బ్రదర్ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి తన టేబుల్ మీద ఉన్న ఫైల్ని కూడా తీసుకొని వస్తాడు. ఇక అందరూ కూడా శివనారాయణ దగ్గరికి వెళ్తారు. ఇక శివనారాయణ, నేను మీకు అప్పగిచ్చిన పని ఎంతవరకు అయింది తాత? నాకు మీరు ఇచ్చిన పని కంప్లీట్ అయింది, దానికి సంబంధించిన రిపోర్ట్ని కూడా నేను ప్రిపేర్ చేశాను. ఇదిగో తాత, మన కంపెనీ ఎందుకు నష్టాల్లోకి వెళ్ళింది, రెస్టారెంట్లో ఎక్కడెక్కడ ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, వాటికి తగ్గ ఐడియాని కూడా నేను ప్రిపేర్ చేశాను, చూడు తాత అని అనగానే ఇక శివనారాయణ అదంతా చూసి, అసలు ఇది ఫైలేనా, ఇందులో ఒక్కటైనా కరెక్ట్గా ఉందా, నువ్వు చేసింది ఇంప్లిమెంట్ చేస్తే, నువ్వు చేస్తే ఇకేం లేదు, రెస్టారెంట్ దివాలా తీసే పరిస్థితి వస్తుంది, ఇది అసలు ఫైలేనా అని అంటూ ఉంటే, ఇక కార్తీక్ అక్కడే ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఇక దీప, చైర్మన్ గారు, సూరజ్ నేను కలిసి రెస్టారెంట్ డెవలప్మెంట్ గురించి ఒకటి ప్రిపేర్ చేస్తాం సూరజ్ అని అనగానే సూరజ్ ఇక ఆ ఫైల్ని ఇస్తాడు. శివనారాయణ, చాలా బాగుంది, ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా రెస్టారెంట్స్ అన్నిటినీ కూడా సేల్ ఇంక్రీజ్ అవుతుంది అని అనగానే ఇక శివనారాయణ, అలాగే రెస్టారెంట్కి ఎందుకు నష్టం వచ్చిందో వాటి గురించి కూడా మిమ్మల్ని ఎంక్వైరీ చేయమని చెప్పాను కదా, ఆ ఫైల్ గురించి, అకౌంట్ డీటెయిల్స్ అన్నిటి గురించి రిపోర్ట్ ప్రిపేర్ చేశారా అని అనగానే సూరజ్, చేశాను సార్, ఆ ఫైల్ గురించి కూడా మీకు ఇచ్చిన ఫైల్లోనే ఉంది, ఒక్కసారి అది చూడండి అని అనగానే జ్యోత్స్న అలా చూస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ ఫైల్ని చెక్ చేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక జ్యోత్స్న ఏమో, తాతేంటి ఆ ఫైల్ని చూసి అంత సీరియస్గా ఉన్నాడు, ఇప్పుడు దీపకి సూరజ్కి ఉందన్నమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ ఫైల్ తీసి జ్యోత్స్న మొఖాన విసిరి కొడతాడు. ఇక జ్యోత్స్న, తాత అని వెనకాలనే, నోర్మై, అలా పిలిచావో నేనేం చేస్తానో నాకే తెలీదు, అసలు నువ్వు నిజంగా నా మనవరాలువేనా లేకపోతే నా శత్రువుకి పుట్టిన కూతురువా అని వెనకాలనే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. వీడేమిచ్చాడని తాత ఇలా మాట్లాడుతున్నాడు, తాతకి నేను దాసుకూతున్నాను తెలిసిపోయిందా, అందుకే ఇలా మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ అలాగే దీప కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక సూరజ్, సార్ మన కంపెనీ నష్టాల్లోకి ఎందుకు వెళ్ళిందా అని మీరు ఫైల్ని రెడీ చేయమన్నారు, కానీ అకౌంట్స్ మొత్తాన్ని చెక్ చేస్తే కంపెనీ నష్టాల్లోకి వెళ్ళలేదు, జ్యోత్స్న గారు రాసిన తప్పుడు లెక్కల వల్లే కంపెనీ నష్టాల్లోకి వెళ్ళింది, ఇదే సార్ రీజన్ అని చెప్పేసి అంటాడు. ఇక జ్యోత్స్న, ఈ వెధవ నా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేశాడనమాట అని చెప్పేసి, తాత అది నోర్మై, ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడద్దు, నిన్ను చాలా సెర్చ్ చేయాల్సింది, నువ్వు తప్పు చేస్తున్నావు అనుకున్నాను, కానీ తప్పులు చేయడమే నీ పనిగా పెట్టుకున్నావని ఈరోజు నాకు అర్థమైంది, ఇక ఒక్క మాట నువ్వు మాట్లాడడానికి కూడా వీల్లేదు, చూడు నువ్వు ఈరోజు దీపకి అసిస్టెంట్వే కాదు, సూరజ్కి కూడా అసిస్టెంట్వే. అవును సూరజ్, జ్యోత్స్న ఇన్ని అకౌంట్స్ ఎందుకు తారుమారు చేసింది, వాటి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకో,
ఎక్కడ ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. ప్రతి రూపాయి కూడా కంపెనీది లెక్క కట్టి అప్పచెప్పాల్సిందే అని చెప్పి శివనారాయణ కోపంగా వెళ్తాడు. ఇక కార్తీక్ అయితే ఇదేనేమో తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరికిపోతాడన్న దానికి సామెత అని చెప్పేసి అనగానే జ్యోత్స్న అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీప, సూరజ్, దీప గారు అకౌంట్స్ డీటెయిల్స్ అన్నిటినీ మీరు నాకు ఇచ్చారు కదా, దాని ద్వారానే నేను మొత్తం చెక్ చేస్తే ఇదంతా జ్యోత్స్న వల్ల తెలిసిందని తెలింది. ఇక కార్తీక్, అవును బ్రదర్, ఒకప్పుడు మాస్టర్ కూడా సీఈఓగా ఉన్నప్పుడు జ్యోత్స్న చేసిన కుట్రకు సంబంధించిన అకౌంట్ ఫ్రాడ్స్ గురించి తెలుసుకున్నారు. కానీ అప్పుడున్న పరిస్థితుల మూలాన మాస్టారు బయట పెట్టలేదు. కానీ జ్యోత్స్న చేసిన తప్పు గురించి ఈ రోజుకైనా తాతకి నిజం తెలిసింది. అలాగే ఇప్పుడు ఈ విషయంలో జ్యోత్స్న నీ మీద కోపంగా ఉంటుంది. అందుకని బ్రదర్, నువ్వు కొంచెం జ్యోత్స్న విషయంలో ప్రశాంతంగా ఉండు, లేకపోతే వాళ్ళిద్దరూ మళ్ళీ నీ మీద ఏదైనా కుట్ర చేసే అవకాశం ఉంటుంది. సరే బ్రదర్ అని సూరజ్ అంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. ఈ సూరజ్ వచ్చినప్పటి నుంచి నాకు ఏదో ఒక అవమానం జరుగుతూనే ఉంది. తాత ముందు నేను పెద్ద ఫూల్ని అయిపోయాను. ఇవన్నిటికీ నేను ఏదో ఒకటి సొల్యూషన్ వెతకాలి, లేకపోతే నన్ను అందరూ ఫూల్ని చూసినట్టు చూస్తారు. అవును, నేనేదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన సుమిత్ర గుడి దగ్గరికి వస్తుంది. ఇక గుళ్ళో పంతులు గారికి నా కూతురు పేరున అర్చన చేయండి, నా కూతురు దాని బుద్ధి మార్చుకొని పెళ్లి చేసుకోవాలి, నా కూతురు క్షేమంగా ఉండాలి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి దక్షిణామూర్తి వస్తాడు. నీ కూతురంటే ఎవరమ్మా, దీప లేకపోతే జ్యోత్స్న అని అనగానే ఒక్కసారిగా సుమిత్ర కోపంగా చూస్తూ, నేను ఏ మనిషినైతే కలవకూడదనుకుంటానో సిగ్గు లేకుండా ఆ మనిషి ప్రతిసారి నాకు ఎదురు పడుతూనే ఉన్నాడు, గుడిలో కూడా మనశ్శాంతి ఉంచట్లేదు అని కోపంగా వెళ్ళిపోతుంటే, ఆగమ్మ సుమిత్ర, నేను ఇక్కడికి వచ్చింది నీతో ఒక విషయం చెప్పి వెళ్ళిపోవడానికి. నాకు తెలుసు తండ్రిగా నేనంటే నీకు గౌరవం లేదు, నువ్వు నన్ను తండ్రిగా కూడా చూడట్లేదని. కాకపోతే నీతో నేను ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. చాలు, నువ్వేం చెప్తే అది వినడానికి నేను సిద్ధంగా లేను. ప్రతిసారి నువ్వు నా తండ్రివని నాకు గుర్తు చేయమాకు. ఆ మాట వింటుంటేనే కంపరంగా ఉంది. అయినా నువ్వేదైనా చెప్తే అది నేను విని నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు? చచ్చినా నీ మాటల్ని నమ్మను చెప్పేసి అంటూ ఉంటే ఇక దక్షిణామూర్తి, నిజమేనమ్మా, ఈ తండ్రి నీ విషయంలో తప్పు చేశాడు, అందుకని నువ్వు నన్ను జీవితాంతం క్షమించవు, నాకు అర్థమైంది. కానీ ఈరోజు ఈ తండ్రి నోరు తెరిచి నీతో ఒక నిజం చెప్పడానికి వచ్చాడు. ఆ నిజం నువ్వు తెలుసుకోకపోతే జీవితాంతం నీ కన్న కూతురికి నువ్వు దూరంగానే ఉండాల్సి వస్తుంది. ఎవరో కూతుర్ని నీ కూతురంటూ నువ్వు బ్రతకాల్సి వస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మళ్ళీ ఒక కొత్త నాటకం ఆడుతున్నావా? నేను ఆడుతుంది నాటకం కాదమ్మా, నేను చెప్తుంది అక్షరాల నిజం. దానికి సాక్షి కూడా నా దగ్గర ఉన్నారు, డాక్టర్ ప్రవళిక గారు అని అనగానే ప్రవళిక అక్కడికి వస్తుంది. ఒక్కసారిగా సుమిత్ర, డాక్టర్ గారండి, ఈ మనిషితో మీరింటి వచ్చారు అని అనగానే సుమిత్ర గారు, నేను ఈయనతో కలిసి రావటానికి కారణం ఉంది అని అంటూ ఉంటే, చూడమ్మా సుమిత్ర, నేను చెప్తే నువ్వు నమ్మవని నాకు తెలుసు, అందుకే నీకు నిజం తెలియడం కోసమే ఈమెనిక్కడికి తీసుకొచ్చాను. చెప్పండి డాక్టర్ గారండి, నా కూతురికి అసలు నిజం చెప్పండి, తన కన్న కూతురు ఎవరో చెప్పండి, తన ప్రాణాలను ఎవరు కాపాడారో చెప్పండి అని వెనకాలే డాక్టర్ ప్రవళిక, సుమిత్ర గారు, ఈ విషయాన్ని కార్తీక్, దీప అలాగే దశరథ్ గారు మీ దగ్గర ఎందుకు దాచిపెట్టారో నాకు తెలుసు. మీ హెల్త్ ఇష్యూ కారణంగా ఇప్పటి వరకు మీకు నిజం తెలియదని అర్థమవుతుంది, కానీ నిజం తెలిసే టైం దగ్గర పడిందని అర్థమైంది. అందుకే చెప్తున్నాను. ఈ పెద్దాయన నా దగ్గరికి వచ్చి నిజాన్ని అడిగాడు, కానీ అబద్ధం చెప్పలేక నిజం చెప్పాను. మీతో కూడా ఈ నిజం చెప్పాలి అన్నాడు, అందుకే చెప్తున్నాను. మీ కన్న కూతురు జ్యోత్స్న కాదు, దీప. డాక్టర్, మీరేమంటున్నారు? కావాలని ఈ మనిషి మీతో ఇలా మాట్లాడిస్తున్నాడు కదా? లేదు సుమిత్ర గారు, నేను చెప్తుంది 100% నిజం. అవును, మీ ప్రాణాల్ని కాపాడి మీకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరిగింది దీప వల్లే. దీప బోన్ మ్యారో వల్లే మీరు బ్రతికారు. దీపే మీ కన్న కూతురు. ఆ రోజు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడే ఈ నిజం తెలిసింది. కానీ దీప, కార్తీక్, దశరథ్ గారు ఈ నిజం బయటకి చెప్పొద్దు అన్నారు, అందుకే చెప్పలేదు. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్ మీతో మ్యాచ్ కాలేదు. అసలు జ్యోత్స్న మీ కన్న కూతురే కాదు. ఈ విషయం జ్యోత్స్నకి కూడా తెలుసు. దానికి సాక్ష్యం ఇదిగోండి. ఈ ఆపరేషన్ థియేటర్లో
ఉన్న వీడియోని చూస్తే మీకే నిజం తెలుస్తుంది అని ప్రవళిక సుమిత్రకి వీడియోని చూపిస్తుంది. ఆ వీడియో చూసిన సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ప్రవళిక, క్షమించండి సుమిత్ర గారు, నేను ఈరోజు ఈ నిజం మీకు చెప్పడానికి కారణం ఈ పెద్దాయన ఈ విషయాన్ని బయటపెట్టి మా హాస్పిటల్ని దివాలా తీస్తానన్నాడు. అందుకనే మీతో నిజం చెప్తున్నాను. ఈ సమస్య ఇక్కడితో తీరిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ప్రవళిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దక్షిణామూర్తి, విన్నావుగా అమ్మా, నీకు ఎంత అన్యాయం జరుగుతుందో, ఈ అన్యాయం ఎవరి వల్ల జరిగిందో, ఎందుకు జరిగిందో నువ్వు తెలుసుకోవాలి. అందుకని నీ కూతురు జోష్న కాదు, దీప, నా మనవరాలు దీపమ్మ. ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది కదా. ఇప్పుడు వెళ్ళి ఆ నిజాన్ని మీ ఇంట్లో నిలది. ఎవరు నీకు ఈ అన్యాయాన్ని చేశారో, నీ కూతుర్ని ఎందుకు పని మనిషిని చేశారో, అసలు ఏం జరిగిందో నీకు నిజాలు తెలుస్తాయి అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర, నాన్న నువ్వు చెప్తుందంతా నిజమేనా? అయితే నా కూతుర్ని ఎవరు మార్చారు? ఎందుకు నా కూతురు స్థానంలో జోష్న ఉంది? మరి జోష్న ఎవరు అని వెనకాలనే, జోష్న పారిజాతం మనవరాలు. ఏంటి నాన్న మీరంటుంది? అవునమ్మా, జోష్న దాసు కూతురు. దాసు కూతుర్ని నీ ఇంటి వారసనాలు చేయాలని ఆనాడు పారిజాతం పుట్టగానే బిడ్డల్ని మార్చింది. అప్పుడు మీ అమ్మ హాస్పిటల్లో ఇదంతా కూడా చూసింది. ఇదే విషయాన్ని మీ అమ్మ ఎక్కడ బయట పెడుతుందన్న భయంతో ఆనాడు పారిజాతం మీ అమ్మని తలపైన కొట్టి అతి దారుణంగా చంపింది. కానీ నువ్వు నీ కన్న తల్లిని నిన్ను చూడటానికి వచ్చిందని నేనే కొట్టి చంపానని అనుకున్నావు. కానీ జరిగింది ఇదమ్మా. ఈ నిజం తెలుసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలే పట్టింది. కానీ నీకు తెలియడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఒక్కసారి వెళ్ళి నిలది, నీకే అన్ని నిజాలు తెలుస్తాయి అని వెనకాలనే సుమిత్ర చాలా ఆవేశంగా ఇంటికైతే వస్తుంది. దీప తన కన్న కూతురా, దీపని ఎన్ని మాటలన్నాను అని అన్నీ తలుచుకొని చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఇక పారిజాతం అలాగే అందరూ ఇంట్లో ఉంటారు. అప్పుడే సుమిత్ర ఇంటికి వస్తుంది. రాగాలే పారిజాతం, అమ్మ సుమిత్ర, ఎక్కడికి వెళ్ళావు? మీ మావయ్య గారు నువ్వు రాకపోయేసరికి చాలా కంగారు పడ్డారు. ఇక నీ కూతురు జోస్న కూడా నీ కోసం ఎన్నిసార్లు అడిగిందో. ఎక్కడికి వెళ్ళావమ్మా అని అంటూ ఉంటే ఇక జోస్న, అవును మమ్మీ, నువ్వెంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కూడా చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర పారిజాతం చంప పగలు కొడుతుంది. అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పారిజాతం, సుమిత్ర, మమ్మీ, అవును సుమిత్రని. ఎందుకత్తయ్య, ఎందుకని నాకు ఇంత అన్యాయం చేశారు? నేనేం అన్యాయం చేశానని మీకు? నా బిడ్డని నాకు కాకుండా పురిట్లోనే నా బిడ్డని నాకు దూరం చేశారు. చెప్పండి అత్తయ్య, నేను మీకేం అన్యాయం చేశాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం, జోస్న, శివనారాయణ, దశరథ షాక్ అయిపోతారు. ఇక దశరథ అంటే సుమిత్రకి నిజం తెలిసిపోయిందా? మా పిన్ని దీపని మాకు దూరం చేసిన విషయం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటే పారిజాతం, అమ్మ సుమిత్ర, నువ్వేం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను అత్తయ్య గారు. నాకు బిడ్డ పుట్టినప్పుడు మీరు చేసిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు ఇలా చేశారు అత్తయ్య గారు చెప్పండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్.